నమస్తే అండి, వెల్కమ్ టు 41 Days ఛానల్. సో ఈరోజు వీడియో చేయడం రీజన్ ఏంటంటే ఎన్టీపీసీ CBT1 యొక్క సెకండ్ రిజల్ట్ వచ్చి ఒక 3 lakhs అబో మళ్ళీ ఎడిషనల్గా కొంచెం కాంపిటేటర్స్ పెరిగారు. ఎందుకంటే ఇప్పటివరకు ఓకే ఎవరైతే బాగా చదివారో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ తీసుకొచ్చారో వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఏదో ఎక్కడో ఉన్న వాళ్ళు నేను సెలెక్ట్ చేయలేదండి. జస్ట్ కట్ ఆఫ్కి 1 or 2 మార్క్స్ అంటే ఒక్కోసారి 0.5 మార్క్స్లో కూడా తేడాతో ఎవరైతే వెనకబడిపోయారో వాళ్ళని కట్ ఆఫ్ని కాస్త తగ్గించి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ హ్యాపీ మూమెంట్లో వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఎవరో అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కూడా చాలా కష్టపడి చాలా దగ్గరికి వచ్చారు. తెలియకుండా ఒక చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళ ముందు సెలక్షన్లో సెలెక్ట్ అవ్వకపోవడం జరిగింది. సో ఏదోటి ఏవైతే ఏమైంది అదృష్టం అనేది ఈసారి మీరు తొలిపేసి పడుకున్నా సరే గట్టి కొట్టి మరి లోపలికి వచ్చింది. ఈసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని ఆశిస్తూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఉపయోగించుకుందామని అందరికీ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి వీడియో రికార్డ్ మన రిజల్ట్ చూసుకున్న వెంటనే నిన్నటి వరకు మనం ఓన్లీ గ్రూప్ డిఏ ప్రిపేర్ అవుదామా, లేదా ఏదైనా ఒక ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపోదామా, లేదా ఇంటి దగ్గర ఉండి వేరే జాబ్స్కి అయినా వెళ్ళిపోదామా, నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఏదో రకరకాల నీ అజంప్షన్స్ రకరకాల ఊహాగానాలతో నీకు తెలియకుండానే నువ్వు ఒక టైంని వేస్ట్ చేయడమో లేదా టైంని యూటిలైజ్ చేసుకోవడమో చేసేసి ఉంటావు. సడన్గా ఏదో ఒక ఎవరో చేసిన కృషికి నీకు తెలియకుండా నువ్వు ముందుకు వచ్చావు, నీకంటూ రిజల్ట్ వచ్చింది, నువ్వంటూ సెలెక్ట్ అయ్యావు, ఓ పర్టికులర్ ఏదో ఒక లెవెల్ క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇప్పుడు నీకు ఒక ఆతృత ఉంటుంది, ఖచ్చితంగా నాకు ఇప్పుడు అర్జెంటుగా జాబ్ కావాలని. అక్కడ ఓకే ఈ ఆతృత సరిపోద్ది, ఏదైనా జాబ్ కొట్టాలంటే ఆ ఆతృత ఎనఫ్ సరిపోతుంది. కానీ ఇదే టైంలో మనకు వచ్చే డౌట్ ఏంటంటే మనం ఇప్పుడు సెలెక్ట్ అయ్యాం, ఇప్పుడే చదువుదాం అనుకుంటాం. బట్ చాలా ముందు నుంచి చదువుతున్న వాళ్ళు ఉంటారు కదా, ముందే సెలెక్ట్ అయ్యారు, ఒక 2 months బ్యాక్ సెలెక్ట్ అయినోడు కూడా ఉన్నాడు కదా, వాడిని క్రాస్ చేసి మన జాబ్ ఎలా వస్తుంది? వాడిని క్రాస్ చేయకలే జాబ్ రావాలంటే వాడితో పాటు కొట్టచ్చు. ఎవరైతే కష్టపడి చదివారో వాడితో పాటు జాబ్ కొట్టాలంటే నువ్వేం చేయాలి అన్నప్పుడు ఇంకా నిన్న మధ్యాహ్నం నుంచి అలా కూర్చోగా మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ని కొంచెం గ్యాదర్ చేయండి అంటే వాళ్ళు గ్యాదర్ చేసిన డేటా ప్రకారం డౌన్లోడ్ చేసిన CBT2 పేపర్స్ క్వశ్చన్ ప్రకారం ఏ చాప్టర్ నుంచి అంటే ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ తీసుకొస్తున్నారని ఒక ఐడియా అయితే నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు ఉండేదే ఎందుకు ఈ ఐడియా ఇవ్వడం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు టైమ్ అండ్ వర్క్ అనే చాప్టర్ రాదు, అయినా సరే నేను CBT1 క్వాలిఫై అయిపోయి. ఎందుకంటే CBT1 క్వాలిఫై అవ్వడానికి నువ్వు 100కి 95 రాలే, 100కి 61, 62 వస్తే నువ్వు క్వాలిఫై అయ్యావు. అంటే నీకు తెలియని క్వశ్చన్ ఒక 40 ఉన్నాయి, అదే నార్మలైజ్డ్లో స్కోరు అంటే ఓవరాల్గా నీకు 50 వచ్చి ఉండాలి. అంటే నీకు తెలియని క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 50 క్వశ్చన్స్లో టైమ్ అండ్ వర్క్ ఉందనుకోండి, ఇప్పుడు దాన్ని చదవాలా చదవక్కర్లేదా? ఎందుకంటే అప్పుడే చదవలేనప్పుడు ఇప్పుడు మహా అయితే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందండి, ఆల్మోస్ట్ మేలో ఉంటుంది లేదా జూన్, ఇంతకు మించి అయితే దాటించడానికి ఛాన్స్ లేవు కదా. ఈ 2 months గ్యాప్లో నువ్వు కంప్లీట్ చేయగలవా లేదా అని తెలియాలంటే అసలు ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, ఏ టాపిక్ నుంచి తక్కువ మార్కులు వస్తున్నాయి అనే విషయం తెలియాలి. అది తెలిసిన తర్వాత దాన్ని ఎలా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలని మనం తర్వాత అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలో టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి ఫస్ట్ ఏం చేసేద్దామంటే అసలు ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఒక్కసారి సిలబస్ మొత్తం ఒకసారి చూద్దాం. తెలిసిందే కదండి, NTPC CBT2 ఎగ్జామ్ నాకు తెలిసి 120 మార్క్స్ ఉంటుంది. అక్కడ దాకా మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ 120 మార్క్స్ 120 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎందు నుంచి వస్తాయి అనేది ఒక్కసారి చూద్దాం. నేను నెగిటివ్ మార్కుల గురించి చెప్పను, టైం గురించి చెప్పను, అన్నీ మీరు విని బోర్ కొడిసి ఉంటుంది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏ టాపిక్స్ ముందు ఎక్కువ చదువుకోవాలి, ఏ టాపిక్స్ని పక్కన పెట్టాలి. ఓకేనా? సో అందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ 31 టాపిక్స్ వచ్చేయండి. సో 31 టాపిక్స్ చెప్పాను కదా, నువ్వు 31 daysలో కంప్లీట్ చేయాలి, ఎలాంటి ఏం పెట్టుకోదండి. అదవుతుందా? నేను అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి, ఇన్ని రోజుల్లో గ్రూప్ డిలో NTPC CBT క్వాలిఫై అవ్వడం వల్ల ఇలాంటి వీడియో చేద్దాం అసలు థాట్ లేదు నా థాటల్లా. నువ్వు ఈ 62 63 వచ్చింది కదా, అలాంటి నువ్వు ఎందుకు అన్ని తక్కువ మార్క్స్ వచ్చాయి, ఎందుకు కటాఫ్ దూరంగా వెళ్ళిపోయి అనుకోకుండా వెళ్ళి లోపలికి వచ్చావు? అసలు కటాఫ్ దూరవాల్సిన పని ఏంటి? నువ్వు కటాఫ్కి ఎక్కువ మార్కుల్లో రావాలి కదా, ఎందుకు ఆ అరాకొర మార్కులతో వచ్చావు అంటే నా మైండ్ సెట్ ఏంటంటే, నాకు ఆలోచన ఏంటంటే తెలియకుండా నువ్వు ఏదో కొన్ని టాపిక్స్ని ఎక్కువ చదవడం, ఏదో కొన్ని టాపిక్స్ని తక్కువ చదవడం చేసి ఉండాలి. ఇప్పుడు ఏది ఎక్కువ చదవాలి, ఏది తక్కువ చేయాలి ఇప్పుడు నీకు తెలియాలి. ఓకే, ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్గా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ అంటే నేను 3 విధాలుగా డివైడ్ చేశానండి. అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, ఇది ఓన్లీ ప్యూర్ రీజనింగ్, అది రిమైనింగ్ పేపర్. ఓకే, సో అందులో నాకు ఎప్పటి నుంచో అంటే నార్మల్గా ఇది ఓన్లీ NTPCకి అండి,
గ్రూప్ డీకి సంబంధించింది కాదు. గ్రూప్ డి ప్రిపరేషన్ ప్లాన్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఒకటే ఒక తేడా ఏంటంటే జనరల్గా ఎన్టీపీసీలో జనరల్ సైన్స్ మీద అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు, అంటే అంత ప్రియారిటీ ఏమి ఇవ్వడు. బట్ గ్రూప్ డిలో జనరల్ సైన్స్ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ మీదకి చాలా ప్రియారిటీస్ ఇస్తాడు. ఎందుకంటే అక్కడ 25 మార్క్స్ అక్కడి నుంచి వస్తాయి. ఇక్కడ జనరల్ సైన్స్ నుంచి మన దగ్గరకు వస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే 10+, అంటే 10, 9, 11 ఆ రేంజ్లోనే ఉంటుంది. అంటే అక్కడలాగా 25 క్వశ్చన్స్ ఏమి వచ్చేవి. అందువల్ల అక్కడ జనరల్ సైన్స్కి నువ్వు చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ జనరల్ సైన్స్ ఎఫర్ట్ పెట్టచ్చు లేదని నీ యొక్క ఒపీనియన్. ఓకే, అదే బేసిక్ తేడా. అంటే బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఫోకస్ అంతా జనరల్ సైన్స్ మీద ఉంటుంది, ఇక్కడ ఫోకస్ అంతా మొత్తం జనరల్ స్టడీస్ మీద ఉంటుంది. జిఎస్ అంటే జనరల్ సైన్స్ కదండి, జనరల్ స్టడీస్. ఓకే, అది తర్వాత అక్కడ ఏదైనా డిస్కస్ చేద్దాం. ముందు ఓవరాల్గా ఇక్కడి నుంచి కాదు. నన్ను ఫస్ట్ వన్ నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టంలో ఇండిసెస్ వస్తాయి, స్క్వేర్ రూట్స్ వస్తాయి, క్యూబ్ రూట్స్ వస్తాయి, అండ్ ఫ్రాక్షన్స్ వస్తాయి. నెంబర్ సిస్టమ్ అంటే ప్రాబ్లమ్స్ అండ్ నెంబర్స్ వస్తాయి, సర్డ్స్ వస్తాయి, లాగథమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా నెంబర్ సిస్టంలోనే పార్ట్స్. అందుకే నెంబర్ సిస్టమ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని మార్క్స్ ఇస్తున్నాడు? 6 ఇస్తాడు, సమ్టైమ్స్ 7 ఇస్తాడు, సమ్టైమ్స్ 8 ఇస్తాడు, సమ్టైమ్స్ 9 కూడా రోజులు ఉన్నాయి. అంత ఇంపార్టెంట్ నెంబర్ సిస్టమ్ అంటే. సో నెంబర్ సిస్టమ్ అనేది ఆల్మోస్ట్ నెంబర్స్ గురించి తెలుసుకోవడం అంటే ఇది ఇక్కడనే కాదండి, గ్రూప్ డీలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల మీరు నెంబర్ సిస్టమ్ని చాలా అంటే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారండి. దీంతో పాటు నెంబర్ సిస్టంలోనే హెచ్సిఎఫ్, ఎల్సిఎం అని ఒక టాపిక్ ఉంటుంది. దీన్ని మళ్ళీ నేను సబ్ టాపిక్ కింద రాశాను. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఇక్కడ? 3 మార్క్స్ వస్తున్నాయి. అంటే ఓవరాల్గా నువ్వు నెంబర్ సిస్టమ్ మొదలు పెడితే నియర్లీ 10 or 9 or 8 or 11 ఇలా ఈ రేంజ్లో వస్తుంది. అంత ఒక్కొక్క చాప్టర్ అనిపిస్తుంది, కానీ ఆల్మోస్ట్ చేయగా ఎన్ని లెక్కలు ఉంటాయో, ఎన్ని సమ్స్ ఉంటాయో, కానీ ఎంత ప్రాక్టీస్ చేసినా సరే మంచిదే. ఎందుకంటే నీకు 10 మార్క్స్ వస్తున్నాయి. ఓకే, ఈ విషయం నీకు తెలుసు ఆల్రెడీ. నీకు రాకుండా మేము క్వాలిఫై అయిపోయావు. ఓకే, నువ్వు క్వాలిఫై అంటే ఇవన్నీ వచ్చి ఉంటాయి, చూసి. నెక్స్ట్ రేషియో ప్రొపోర్షన్స్ అండి. ఇది బేసిక్ ఆఫ్ అర్థమెటిక్ రీజనింగ్. దీని నుంచి 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. పర్సంటేజెస్, ఇది బేసిక్ ఆఫ్ అర్థమెటిక్ రీజనింగే. అంటే అర్థమెటిక్లో బేసిక్స్ కావాలంటే పర్సంటేజెస్ అండ్ రేషియో ప్రొపోర్షన్ నేర్చుకోమంటాం. దాంతోపాటు ప్రాఫిట్ అండ్ లాస్, ఈ మూడింటి నుంచి 3, 3, 3, 9 లేదా 4, 4, 4, 12. అంటే ఓవరాల్గా 9 నుంచి 12 లోపు 9 రావచ్చు, 10 రావచ్చు, 11 రావచ్చు, 12 రావచ్చు. అంటే ఈ 3 టాపిక్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంటేనే కదా. అంటే ఈ 3 టాపిక్స్ కలిపితే నీకు ఒక 10 మార్క్స్ వచ్చేస్తున్నాయి ఇక్కడ. సో పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో ప్రొపోర్షన్ నాకు బాగా వచ్చేది సార్. ఎన్ని వచ్చాయి? 10 మార్క్స్ వచ్చినట్టే. నెంబర్ సిస్టమ్ చాలా బాగా వచ్చేది సార్, నీకు ఇంకో 10 వచ్చినట్టే, అంటే 20 మార్క్స్ వచ్చేస్తాయి. సెట్స్ వైజ్ అనుకుందాం పోనీ, ఇదొక సెట్ అనుకుంటే 2 సెట్స్ అయ్యేటికి 20 మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజెస్ ఒక అప్లికేషన్ అమ్మా. కానీ సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 2 క్వశ్చన్లు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 క్వశ్చన్లు, లేదా సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 3 క్వశ్చన్లు, కాంపౌండ్ నుంచి 1 క్వశ్చన్. అంటే ఓవరాల్గా ఈ చాప్టర్ నుంచి ఏ పేపర్ చూసినా సరే 4 క్వశ్చన్స్ కామన్గా ఉన్నాయి. ర్యాండమ్గా సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 2, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 అని చెప్పను, కానీ ఇవి 3, ఇది 1, ఇది 3, ఇది 1, లేదా 2, 2 ఏదో ఆ 2 చాప్టర్స్ కలిపితే మాత్రం ఓవరాల్గా ఎన్ని వస్తున్నాయి? 4 క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి. దీంతో పాటు టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా చూసామనుకోండి, 6 మార్క్స్ వస్తాయి. అంటే టైమ్ అండ్ వర్క్లోంచి, టైమ్ అండ్ డిస్టెన్స్లోంచి, పైప్స్ అండ్ క్రిస్టన్స్లోంచి, బోట్ అండ్ స్ట్రీమ్స్లోంచి, ట్రైన్స్లోంచి, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎక్కడి నుంచి వెళ్ళినా సరే ఓవరాల్గా నీకు అక్కడ వస్తున్న మార్క్స్ ఎన్ని? 6 మార్క్స్ వస్తున్నాయి. ఈ యొక్క 4 అంటే ఇక్కడ మళ్ళీ ఎన్ని వచ్చాయి? 10. థర్డ్ సెట్ ఇంకో 10 మార్క్స్ వచ్చాయా? అండ్ నెక్స్ట్ ఇది కంప్లీట్ అయ్యేటప్పుడు 30 మార్క్స్ వచ్చేసాయి. అథమెటిక్లో నీకు 30 మార్క్స్ వచ్చి ఇంకా కావాల్సింది 5. ఈ 5 ఎక్కడి నుంచి అడగచ్చు. అందుకే అవి కాన్సన్ట్రేట్ చేసేప్పుడు కొంచెం తగ్గించేద్దాడు. నువ్వు చూడాల్సింది మెన్సురేషన్, ప్యూర్ మ్యాథ్స్లో కొంచెం మంచి టాపిక్. కుదిరితే ట్రిగనోమెట్రీ కూడా చూడు, 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి కుదిరితే. ఓకే, సో కొంచెం కష్టమైన కాకపోయినా డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మాత్రం చూడండి. ఇస్తే 4 మార్క్స్ పక్క గడిపోతాయి. ఎందుకంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఒక డేటా ఇస్తాడు, దాని మీద ప్రాబ్లమ్స్ బేస్ చేసుకోవాలి. ఒక్కసారి ఇచ్చాడంటే ఒక క్వశ్చన్ ఇవ్వడు, దానికి కింద ఒక 4 or 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇచ్చాడంటే 4 or 5 క్వశ్చన్స్ ఎట్ ఏ టైం కవర్ అయిపోతాయి. అందువల్ల డేటా ఇంటర్ప్రిటేషన్ ఇస్తే 4 మార్క్స్, లేకపోతే 0 మార్క్స్. అందువల్ల అలాంటి టాపిక్ కూడా మనం ఎక్కువ రివిజన్ చేసుకోవాలి. ఇది ఇలా మన అర్థమెటిక్. అంటే ఇంకా జామెట్రీ అండ్ స్టాట్, ఆల్జిబ్రా అండ్ రిలేషన్స్, యావరేజెస్, ఇవన్నీ కలిపితే ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చాడండి. అంటే యాక్చువల్లీ జామెట్రీ నుంచి క్వశ్చన్స్ అడగాలి, బట్ CBT 1లో పెట్టినంత ఫోకస్ CBT 2లో జామెట్రీ మీద పెట్టలేదు. మరి ఎందుకో, మేబీ ఈసారి పెడతాడేమో తెలీదు. నేను మొత్తం అన్ని పేపర్స్ చూడండి కాబట్టి నాకు తెలిసినంత పేపర్లో ఏవైతేనో అవి. అందుకని మనం ఆల్రెడీ వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చేసిన తర్వాత
ఇక్కడ దాకా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెన్సురేషన్ డేటా ఇంటర్ప్రిటేషన్ దాకా ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మిగతా టాపిక్స్ అన్ని పక్కన పెట్టుకోవాలి, పెట్టుకుని ఉంచు. ఇచ్చుకుని రీజనింగ్ వచ్చింది. రీజనింగ్లో నీకు తెలుసు ఎనాలజీ అవ్వచ్చు, లేదా కోడింగ్ అండ్ డీకోడింగ్ అవ్వచ్చు, లేదా సిరీస్ అవ్వచ్చు. ఇదంతా ఒక సెట్ అని తెలుసు నీకు. ఇన్ఫైనైట్ సిరీస్ నేర్చుకుంటావు, ఆల్ఫాబెట్ సిరీస్ నేర్చుకుంటావు, మిస్సింగ్ టెన్స్ నేర్చుకుంటావు, ఆడ్ బై నాట్ నేర్చుకుంటావు, బ్లడ్ రిలేషన్ కోడింగ్ అండ్ డీకోడింగ్ నేర్చుకుంటావు, అండ్ ఎనాలజీ నేర్చుకుంటావు. ఇవన్నిటి నుంచి చూడండి, ఈ యొక్క 4, ఈ యొక్క 4, ఈ యొక్క 5, ఓవరాల్గా ఈ యొక్క 14 13. పోనీ హైయెస్ట్ చూసాం అనుకో నియర్లీ 15. అంటే ఇక్కడ నుంచి ఎన్ని వస్తున్నాయి నాన్న? 13 or 15 మార్క్స్ వస్తున్నాయి. చిన్న టాపిక్ వచ్చిందంటే అంటే ఇందులో పెద్దగా టఫ్గా అడిగే క్వశ్చన్లు ఉండవు. ఏ క్వశ్చన్ అని నీకు ఈజీగానే ఉంటుంది. కానీ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 13 to 15 మార్క్స్ వస్తున్నాయి. ఇది కాకుండా బేసిక్ బ్లడ్ రిలేషన్స్ ఎన్ని మార్క్స్ వస్తున్నాయండి? 3. సో ఉండేవే బ్లడ్ రిలేషన్స్ 2 అంటే 2 మోడల్స్ ఉంటాయి. ఆ పర్సన్ చూస్తూ మాట్లాడతాం, లేదా ఒక పెద్ద 10 ఇచ్చేసి దాంట్లో నేను సాల్వ్ చేసాను చెప్తాం, అంతే కదా. సో కానీ నీకు అక్కడ వస్తున్న క్వశ్చన్స్ ఎన్ని? 3. ఈజీగా ఉంటుంది, నేర్చుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేటర్స్ లేకుండా ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ఎటువంటి రైల్వే ఎగ్జామ్ ఉండదండి. మన మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అంటే వాడు ప్లస్లో మైనస్ ఇచ్చి ఒక సమ్ చేయమంటాడు, బాట్మస్ రూల్స్ అప్లై చేయమనొచ్చు, లేదా ప్లస్ అంటే మైనస్ అని, మైనస్ అంటే డాట్ అని, డాట్ అంటే డివైడెడ్ బై అని, ఏదో ఒక కోడింగ్ డీకోడింగ్ ఇచ్చి సమ్ చేయమంటాడు. అంటే మ్యాథమెటికల్ ఆపరేటర్స్ వాడు ఆడుకుంటాడు, కానీ చేయడానికి ప్రయత్నిస్తే ప్రతి సమ్ము సెకండ్స్లో సాల్వ్ అయిపోతుంది. కానీ అలాంటి చాప్టర్ నుంచి కూడా ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడు? 4 to 5. అంటే ఏమీ తెలియని వాడు కూడా ఈ 4 to 5 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. మరి మన 4 to 5 యాక్యురసీ కంప్లీట్గా రావాలంటే ఏం చేయాలి? ఆ టాపిక్స్లో ఉన్న సమ్స్ అన్నీ నువ్వు ప్రాక్టీస్ చేయగలగాలి. ఓకే. అండ్ నెక్స్ట్ పజిల్స్. అంటే పజిల్స్ అంటే రకరకాల పజిల్స్ ఉంటాయండి. సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ అవ్వచ్చు, నార్మల్ అరేంజ్మెంట్ పజిల్స్, అనలిటికల్ పజిల్స్ అవ్వచ్చు, లేదా ఒక డయాగ్రామ్, ఒక ట్రయాంగిల్ ఇవ్వడం జరగచ్చు, ఏదో ఒక రెక్టాంగిల్ ఇచ్చి 3 3 3 ఇచ్చి లాస్ట్లో క్వశ్చన్ మార్క్ పెట్టి ఈ నెంబర్ ఎంత అని అడగచ్చు. ఈ టైప్ ఆఫ్ పజిల్స్ అన్నీ కూడా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు? 4 or 5. సిమిలర్లీ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, డేటా సఫిషియన్సీ. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎనలిటికల్ రీజనింగ్ అని చెప్పేసి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, డేటా సఫిషియన్సీ, సిలాయిజమ్స్, రీజన్ అసెర్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా, వీటి నుంచి ఇచ్చేస్తారనుకున్నాను. కానీ క్వశ్చన్స్ మీద అబ్జర్వ్ చేయగా నాకు తెలిసింది ఏంటంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్సే. ప్రతి పేపరు అంటే ఈ పేపర్ అనే కాదు, గ్రూప్ డి పేపర్ అనే కాదు, చివరికి మన మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు కదా, 4G ఎడ్యుకేషన్ అవ్వచ్చు, అండ్ టెక్స్ట్ బుక్ సిరీస్ అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళు కండక్ట్ చేసే దాంట్లో కూడా ఎక్కువ పాయింట్అవుట్ చేస్తున్న టాపిక్ ఏంటంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. కొంచెం తర్వాత ప్రిఫరెన్స్ దేనికి ఇస్తానంటే డేటా సఫిషియన్సీ. ఇచ్చిన క్వశ్చన్కి ఈ డేటా సరిపోతుంది లేదన్న క్వశ్చన్, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, అవి ఇస్తున్నాడు. ఓకే. దీని తర్వాత నువ్వు ఇంకా క్లాక్ అవ్వచ్చు, క్యాలెండర్ అవ్వచ్చు, డైరెక్షన్స్ అవ్వచ్చు, సిలాయిజమ్స్ అవ్వచ్చు, అసెర్షన్స్ అవ్వచ్చు, నాన్ వెర్బల్ రీజనింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా తర్వాతే. రావని అడగను, ఏంటి సార్ మీరు దీని నుంచి 4 5 అన్నారు, 2 ఇచ్చాడు అంటే ఓకే, ఇంకో 3 ఇక్కడ కవర్ చేస్తాడు అని అర్థం. అందుకే నీకు చదవద్దని నేను చెప్పట్లేదుగా. ఇక ఇక్కడ దాకా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ రా, ఇక్కడ దాకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి రా. కానీ నువ్వు బాగా గుర్తుపెట్టుకు 70 మార్క్స్ వస్తాయి అర్థమెటిక్, రీజనింగ్ అన్నిటి నుంచి. ఒక్క మార్క్ కూడా వేస్ట్ చేయకూడదు. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి మ్యాక్సిమం ప్రయత్నించాలి, ప్రతిదీ అటెంప్ట్ చేయాలి. ఓకే. సో ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. దీని తర్వాత బాగా గుర్తుపెట్టుకో, ఇక్కడ దాకా చదివిన ప్రతి ఒక్కడికి జాబ్ అయితే రాదు, అది నేను చెప్పగలను. ఎందుకంటే 100కి 65 వస్తే కట్ ఆఫ్లో మీరు లేరు కదా. 65 అబవ్ వచ్చిన వాళ్ళు మాత్రం ఉన్నారు, 70 వచ్చిన వాళ్ళే ఉన్నారు. 70 వచ్చిన వాళ్ళు అందరూ కట్ ఆఫ్ దాటారు కదా, జాబ్ అయితే ఇవ్వం కదా. జాబ్ రావాలంటే మొత్తం ఎన్ని జాబ్లు ఉన్నాయో అంతమందినే తీసుకుంటాం. సో అంతమందిలో టాప్లో ఉండాలి నువ్వు. అంటే నీ కట్ ఆఫ్ దాటి, ఆల్రెడీ సెలెక్ట్ అయిన కట్ ఆఫ్ దాటి జాబ్ కొట్టడానికి ఒక మార్క్ ఉంటుంది కదా, ఆ మార్క్ దగ్గరికి వెళ్ళాలి. అది నియర్లీ 120కి 80+ ఉండాలి, 85+, 86+, సమ్టైమ్స్ 90+ కూడా ఉండాలి. ఆప్షన్ 90+ కూడా తక్కువే. 90 to 100 లోపు వస్తే నీకు జాబ్ వస్తుందని ఒక నమ్మకం రావచ్చు. బట్ ఇక్కడ అర్థమెటిక్ రేంజ్ నీకు వస్తున్న స్కోర్ అంతా 70 కదా, అంటే ఇంకా నువ్వు ఎంత కవర్ చేయాలి? 20 కవర్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ నీ దగ్గర ఇబ్బంది ఏంటంటే కొంచెం ఆల్రెడీ CBT 1 ముందే ప్రిపేర్ అయినట్టయితే వీటి మీద ఫోకస్ పెట్టి చదువుతారు. ఒకవేళ మీరు చదవకపోతే, అంటే మీరు ముందే సెలెక్ట్ అయ్యి మీరు చదవకపోతే మాత్రం సీరియస్లీ అది కూడా మీరు చేస్తున్న మిస్టేకే. మీరు కూడా చదవాలి. అంటే ముందు ఎప్పుడో CBT క్వాలిఫై అయిన వాళ్ళన్నా ఖచ్చితంగా ఈ జనరల్ స్టడీస్ మొత్తం చదవాలి. ఇప్పుడే ఫ్రెష్గా CBT క్వాలిఫై అయిన వాళ్ళైనా సరే మొత్తం జనరల్ స్టడీస్ని కంప్లీట్ చేయాలి.
ఎందుకంటే అదే నీకు ఏంటంటారు డెసిషన్ మేకర్ అంటారు కదా, అంటే నీకు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఇది జాబ్ వస్తుంది రాదు అని చెప్పాలంటే అక్కడ నువ్వు అటెంప్ట్ చేసే ఉంటుంది కదా విధానం, అదే డిసైడ్ చేస్తుంది. ఓకే, సో అందులో చాలా వరకు చూడండి హిస్టరీ, పాలిటీ అండ్ జాగ్రఫీ. సరిగ్గా చూడండి, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ 3 చాప్టర్స్ నుంచి 3 టాపిక్స్ నుంచి కూడా 4 or 5 అంటే 12 to 15 మార్క్స్. 12 to 15 మార్క్స్ నాన్న. మాకు ఇప్పుడు కానీ నీకు కళ్ళు తెరుచుకోవాలి, మనం బుర్ర పెట్టాలి. ఎందుకంటే నువ్వు 63 క్వాలిఫై అవ్వలే, ఇప్పుడు కట్ ఆఫ్ 60 చెప్పేప్పుడు నువ్వు వెంటనే క్వాలిఫై అయ్యావు. 64 కూడా ముందు క్వాలిఫై ఉండొచ్చు. 1 మార్క్ తేడాలో, హాఫ్ మార్క్ తేడాలో, 0.25 తేడాలో, 0.33 తేడాలో, 0.1 తేడాలో కూడా క్వాలిఫై అవ్వకుండా ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడైనా సరే కొంచెం మేల్కోండి, దాని వాల్యూ తెలుసుకోండి. కానీ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీలో నీకు 12 to 15 మార్క్స్ వస్తున్నాయంటే ఎంత దూరం వెళ్ళిపోతావు. ఎందుకంటే రైల్వే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే జనరల్ సైన్స్ అండ్ ఇది నేర్చుకుంటారు తప్ప ఆ టాపిక్స్ వెళ్ళుకోరు. నీకు ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టైనా సరే అవి చదవడానికి ప్రయత్నించండి. సో ఎలా చదవాలి సార్, మా వల్ల అవ్వట్లేదు, మా దగ్గర మెటీరియల్ లేదు, నాకుంటే గైడెన్స్ కావాలి, నాకు ఏమైనా కొంచెం స్పెషల్గా కావాలి అనుకుంటే, అంటే నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం మ్యాక్సిమం లూసెంట్ సరిపోతుందండి మీకు. ఇంగ్లీష్ మీడియం అయితే, తెలుగు మీడియం అయితే హైటెక్ విజయరాసం బుక్ అంటూ ఒకటి ఉంటుంది, అది సరిపోతుంది. బట్ ఈ టాపిక్ చదవాలి, ఈ టాపిక్ చదవక్కర్లేదు, ఈ టాపిక్ చదవాలి, ఈ టాపిక్ చదవక్కర్లేదు, ఏది ఎక్కువ స్ట్రెస్ చేయాలి, ఏది ఎక్కువ స్ట్రెస్ చేయగలదు అనే విషయాలు తెలియాలంటే కొంచెం సీనియర్స్ గైడెన్స్ కావాలి. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత నాకు స్పెషల్గా మెసేజ్ చేయండి, వాళ్ళకి ఏదో ఒక ఆల్టర్నేటివ్ నేను చెప్తాను. నువ్వు చదువుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా చదువు. నాకు నువ్వు నన్ను అడిగినా అడగకపోయినా సరే నువ్వు చేయాల్సింది మాత్రం ఆ 3 టాపిక్స్ బాగా చదవాలి. దీంతో పాటు ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే జీకే విత్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు నాకు వద్దు సార్, ఇది చదవండి సార్, నేను ప్లీజ్ సార్ అన్నావా, ఓకే వదిలే, నాకు ఇది మాత్రం కంపల్సరీ చేయి. జీకే విత్ కరెంట్ అఫైర్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ నిన్న ఎప్పుడో గ్రూప్లో అడుగుతుంటే విన్నాను, ఎప్పటివరకు చదవాలంటే జనవరి నుంచి చదవండి అంటున్నారు. జనవరి టు ఏప్రిల్, జనవరి టు మే అంటే 4 to 3 months. అలా కుదరదండి. కరెంట్ అఫైర్స్ నుంచి బిట్టు అడుగుతున్నాడంటే ఖచ్చితంగా మనం అట్లీస్ట్ 1 year ముందు నుంచి చదవాలి. అందువల్ల 2021 నుంచి 2022 మే వరకు చదవాలి, అంటే నియర్లీ 16-17 months చదవాలి. ఈ కరెంట్ అఫైర్స్ చదువుతున్న టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయనుకోండి, ఆస్కార్ అవార్డ్స్ ఎప్పుడు మొదలయ్యాయి అనే విషయం చెప్పాలి, అది జీకే అవుతుంది. అదవుతుందా? ఐపీఎల్ గురించి వచ్చింది అనుకోండి, ఐపీఎల్ ముందు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు దాకా ఐపీఎల్ ట్రోఫీలు గెలిచింది ఎవరు, ఎక్కువసార్లు ఫైనల్కి వెళ్ళింది ఎవరు, ఎక్కువ రన్స్ కొట్టింది ఎవరు, ఇలా దాని తగ్గ కరెంట్ అఫైర్స్ విత్ స్టార్టింగ్ జీకే చదవాలి. అదవుతుందా? అలా ఈ 16 monthsలో జరిగిన ప్రతి కరెంట్ ఈవెంట్కి జీకే ఈవెంట్ని కలుపుకొని చదువుకోవాలి. అంతే తప్ప 4 months చాలే, 3 months సరిపోద్ది, 1 month సరిపోద్ది, మార్క్స్ ఎటకర్లు ఆడకండి. మీరు ఖచ్చితంగా ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ ఎగ్జామ్. మనకు భయం కంటే మనకు ఉండాల్సింది ఆ ఎగ్జామ్ అంటే రెస్పెక్ట్, గౌరవం ఉండాలి. దాన్ని అసలు రెక్లెస్గా చూడకూడదు. ఇంతకంటే ఎక్కువ ఇవ్వలే, ఇంతకంటే చదవాలే, ఇలాంటి థాట్స్, ఇలాంటి ఐడియాసే మంచిది కాదు. ఎంత చదువుతున్నా సరే ఇంకా అడగచ్చేమో అనే ఒక విధానం ఉండాలి మనలో. అంత రెస్పెక్ట్తో నువ్వు చదివితేనే మనకి ఏమొస్తుంది, జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ కరెంట్ అఫైర్స్ జీకేకి ఇవ్వాలి, సెకండ్ ప్రిఫరెన్స్ హిస్టరీ, పాలిటీ అండ్ జాగ్రఫీ. సార్ మరి జనరల్ సైన్స్ చదవద్దా సార్ అంటే నేను ఖచ్చితంగా చదవమని చెప్తాను. జనరల్ సైన్స్ అనేది చదవమని చెప్తాను. ఎందుకంటే ఈ టార్గెట్ సడన్గా మారిపోయింది. మీకు ఎన్టీపీసీ ఒకవేళ ఖచ్చితంగా రావడం కోసం చదువుతాం, మరి ఆల్టర్నేటివ్ అయితే ఒకరు ఆలోచించాలి కదా. ఇన్ కేసు ఏమైనా తేడా అయిందనుకోండి, మనకి గ్రూప్ డి కావాలా కదా, గ్రూప్ డి కంపల్సరీ కొట్టాలా కదా, అంటే కంపల్సరీ కొట్టాలంటే చదవాలా, అంటే దానికి కావాల్సిన ఏంటి, జనరల్ సైన్స్ అయినా, అందువల్ల జనరల్ సైన్స్ చదవాలి. ఓకే, సో మీరు ఎటువంటి చాయిస్ తీసుకోవడానికి లేదండి, ఎటువంటి సిలబస్ని పక్కన పెట్టి ఇది మాత్రం చదువుతాను, ఇది మాత్రం చదవ అనడానికి లేదండి. నువ్వు డెత్ పేన మీద ఉన్నట్టు, అంటే నేను చచ్చిపోతాను సిద్ధంగా ఉన్నాను అనుకున్నావు, చదువు అంతే, చచ్చగా వస్తావు, లేకపోతే జాబ్ వస్తుంది, అంతే తప్ప 1 గంట రెస్ట్ తీసుకుందాం, ఈ జాబ్ కాకపోతే నెక్స్ట్ జాబు, ఈ నోటిఫికేషన్ కాకపోతే ఇంకో నోటిఫికేషను. నీకు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు దేవుడు, అవకాశం ఇచ్చాడు, నిన్ను ఎంతో కొంత నమ్మాడు ఆయన. సో నువ్వు ఖచ్చితంగా కొడతావు అనుకుంటున్నాడు, నేను కూడా. అందుకే నీకు 2వ సారి సెలెక్ట్ అయ్యామనుకుంటున్నాను నేను. ఫస్ట్ టైం సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు ఆల్రెడీ ప్రూవ్డ్ అండి.
మీరు ఎక్కడ రెక్లెస్ చూపించకుండా ఎక్కడ కూడా రిలాక్స్ అవ్వకుండా ఉంటే చాలు, మీరు ఆటోమేటిక్గా జాబ్ కొట్టేసినట్టే. నేను సెకండ్ టైం కొట్టే వాళ్ళకి చెప్తున్నాను, మీకు గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ వచ్చింది. వాళ్ళతో రీచ్ అయ్యి, వాళ్ళతో సమానంగా పరిగెట్టి, వాళ్ళతో పాటు జాబ్లో జాయిన్ అవ్వడానికి మీకు ఇంకొక గొప్ప అవకాశం వచ్చింది. మీరు చేయాల్సిందల్లా ఏంటి, వాళ్ళకంటే కొంచెం ఎక్కువ చదవండి. వాళ్ళకంటే ఎక్కువ మార్కులు రావడం కోసం కాదు, వాళ్ళతో సమానమైన మార్కులు రావడం కోసం వాళ్ళకంటే కొంచెం ఎక్కువ చదవండి. వాడు 10 పడుకుంటాడు, నువ్వు 12 పడుకో. వాడు 6 లేతున్నాడు, నువ్వు 4 లేగు. వాడు 8 అవర్స్ పడుకుంటే నువ్వు 6 అవర్స్ పడుకో. వాడు 6 అవర్స్ పడుకుంటే నువ్వు 4 అవర్స్ పడుకో. ఎన్ని సంవత్సరాలు ఎన్ని కష్టపడిపోతావు. నీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, మే ఆర్ జూనే కదా. ఒక 2 నెలల పాటు ప్రతిరోజు 4 గంటలు పడుకుంటే చచ్చిపోతాం మనమని ఏమైనా అయిపోతుందా? అయిపోని తర్వాత ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెంటనే రిజల్ట్ ఇచ్చాడు. రిజల్ట్ ఇచ్చేసిన వెంటనే జాబ్ ఏమి ఇచ్చాడు. అప్పుడు వరకు నువ్వు బోల్డ్ ఖాళీగా ఉండాలి. ఆ ఖాళీ టైంలో నిద్రనే పెళ్లి చేసుకుందాం, నిద్రతోనే కాపురం చేద్దాం, నిద్రతోనే ఉందాం. ఇప్పుడు అంటే ఈ 2-3 మంత్స్ మనకు చాలా, అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై అప్ టు గ్రూప్ డి ఎగ్జామ్ వరకు మనకి చాలా వాల్యుబుల్ టైం. మనం ఒక్క క్షణం వేస్ట్ చేసినా సరే నువ్వు జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగినప్పుడు ఆ రోజు తప్పు చేశాను అని రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. మనం ఏం చేసినా వాళ్ళది కానీ రిగ్రెట్ ఫీల్ అయిపోయి ఒక్కటి కూడా చేయకూడదు మనం. అందువల్ల ప్లీజ్ టైం సరిపోయినా నువ్వు ఆలోచించుకో. అలాగ ఆలోచిస్తూ టైం అస్సలు వేస్ట్ చేయకు. మొదలెట్టవా చేసేంతే, ఇది ఈ రోజు అవుతుందా రేపు అవుతుందా ఈ క్వశ్చన్లు ఈ నాటకాలు ఏం వద్దు. మనం జాబ్ కొడుతున్నాం, అది ఫస్ట్ ఎన్టీపీసీ కొట్టేస్తున్నాం. ఎన్టీపీసీ కొట్టేసాము అనే ఫీలింగ్ వచ్చిందంటే గ్రూప్ డి కొట్టేసినట్టే. అలా కళ్ళు మూసుకుని వెళ్ళి రాసి వచ్చినా క్వాలిఫై అయిపోతాం. సో ఎన్టీపీసీ గోల్ పెడితే ఆటోమేటిక్గా గ్రూప్ డి ఫ్రీగా వచ్చేస్తుంది. ఈ రెండాట్లు నువ్వు ఎలాగ ఎన్టీపీసీ అని అవుతావు. నీకే ఇన్నాళ్ళ కష్టం, 3 ఏళ్ళ నుంచి ఏం చేస్తావరా అని అడుగుతున్న వాళ్ళకి ఏం చెప్తావు? 2 జాబులు కొట్టు, జాబులు లేహండ్రా అని చెప్పుకుందాం మనం. అంతేకాని 2 జాబులు దగ్గరికి వచ్చిపోయేయండి, నేను బాగా కష్టపడాను కానీ అవ్వలేదండి, మా ఇంట్లో కోవిడ్ వల్ల రాలేదు కానీ లేకపోతే మా వాడికి ముందే జాబ్ వచ్చేది. వద్దు. ఎవడు వెండ ఫస్ట్ వన్. అదే నువ్వు జాబ్ కొట్టావు అనుకోమా, మీ ఇంటికి వచ్చి అడుగుతారు నువ్వు ఎలా చదువువని. మీ ఇంటిగా మీ అమ్మగారు నాన్న అడుగుతారు మీ వాడికి ఏం పెట్టారని, మీ వాడు బాగా కష్టపడ్డాడని, మంచోడని, ఏంటి గొప్పలు చెప్తారో. ఆ గొప్పలన్నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ వెళ్ళావు. వన్స్ జాబ్ కొడితే తప్ప అవన్నీ వినాలంటే నువ్వు ఖచ్చితంగా జాబ్ కొట్టాల్సిందే. జాబ్ కొట్టాలంటే సిలబస్లో ఉన్న ప్రతిదీ చదవాల్సిందే. కుదిరితే ప్రయారిటీస్ ఇవ్వండి. ఫస్ట్ ఏది చదవాలి, తర్వాత ఏది చదవాలి, అంతే తప్ప నేను చదవను అలాంటి అనొద్దు. ఓకేనా? ప్లీజ్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే సెకండ్ టైం సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి జాబ్ రావాలి. ఫస్ట్ టైం సెలెక్ట్ అయినాడు ఆడుతూ పడుతూ జాబ్ కొట్టాలి. ఓకే, కష్టపడిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి. ఓకేనా? నేను చెప్పేది ఏంటంటే ఈ గ్రూప్ డికి అర్థమెటిక్ రీజనింగ్ సరిపోతుంది, జనరల్ స్టడీస్ కొంచెం చదవకపోయిన వాళ్ళే. బట్ ఎన్టీపీసీకి వచ్చేప్పటికి మన అర్థమెటిక్ రీజనింగ్తో పాటు జనరల్ స్టడీస్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం మీరు చదువుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు చదువుకోలేని పరిస్థితి, నాకు ఏదైనా గైడ్ చేయండి అంటే మాత్రం ప్లీజ్ పర్సనల్గా మెసేజ్ చేయండి. నేనైతే మ్యాక్సిమం నాకు ఒక ఐడియా ఉంది, ఆ ఐడియా అనేది అప్పుడు షేర్ చేసుకుందాం. ఓకే, ప్లీజ్ ఏ విధమైనా సరే ఎలా అయినా సరే ఫోకస్ పక్కన పెట్టొద్దు, ఎక్కడ డివేట్ అవ్వద్దు, జాబ్ రాదేమని భయపెట్టుకోవద్దు. మీకున్న టైం చాలా అంటే చాలా ఎక్కువ. మీరు ఆల్రెడీ సాధించేశారు, జస్ట్ ఇంకొక స్టెప్ వేస్తే జాబ్లో ఉంటారు. నేను నమ్ముతున్నాను మీకు జాబ్ వస్తుంది. బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.